అశ్వరావుపేటలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు భద్రతమైన ప్రయాణం గురించి సూచనలు ఇస్తూ వారి చేత ప్రతిజ్ఞ చేపించారు. డ్రైవర్ అన్న జరభద్రం అనుకుంటూ ఇన్స్పెక్టర్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక రింగ్ రోడ్ సెంటర్ శ్రీ చైతన్య ఆటో యూనియన్ సభ్యులు నాట్లపాటి మధు, గజ్జివెల్లి రామారావు, సంఘ రజనీకాంత్, దుక్కిపాటి రాంబాబు, మందపాటి జగదీష్ మరియు తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. జిల్లా ఓకేనా? ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు అర్థమైందా? ఆ విధంగా అవుతుంది. కానీ మీ మీద కోపం కాదు, మీరు ఏదో దానికి సిస్టమ్ అనేది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఓపికతో ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు కాగితాలు చేయించుకోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఒక బండి ఏదో ఒక బండి యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ ఇన్సూరెన్స్, మీ వల్ల ఎదుటి వాళ్ళకి ప్రమాదం జరిగితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సరే, నువ్వు ఎవరు కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు, ఒక ప్రమాదం జరిగింది, అప్పుడు ఏంటి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం చేస్తారు. అర్థమైందా? లేకపోతే నువ్వు బండితో సహా వానికి నీ బండి అమ్ముకోవాలి, ఆస్తులు ఏమైనా అమ్ముకొని వానికి నష్టపరిహారం నువ్వు చేతులారా కట్టుకోవాలి. ఏం సుఖం? నువ్వు చేతులారా రోజు రోజు కష్టపడి సంపాదించిందల్లా, మీరు కష్టపడి సంపాదించింది మీకు తెలియకుండానే ఏదో పొరపాటు జరిగితే అన్యాయం అయిపోతారు. మీరు ఎప్పుడు కూడా కాగితాలు చేయించుకోలేదు, ఇన్సూరెన్స్ కట్టలేదు అనుకుంటారు. అది చాలా తప్పు. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి జరిగితే థర్డ్ పార్టీ, మీకేమన్నా ప్రాబ్లం జరిగితే మీ కుటుంబం మరీ దీనస్థితిలో ఉండకూడదు కదా. ఇన్సూరెన్స్ కడితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అమౌంట్. అందుకే కాగితాలు చేయించుకోండి. ఒకవేళ ఇన్సూరెన్స్ కాగితం ఉన్నా కానీ మీకు బ్రేక్ కానీ పర్మిట్ కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకోండి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వరు మీకు. మీరు రోడ్డు మీద తిరిగే బండి అండి, ఓకేనా? ఇప్పుడు ఒక ప్లాట్ ఒక పొలమో కొంటారు, మరి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే మీరు డబ్బులు ఇచ్చేస్తారా? అది ఎక్కడో ఎవరు తీసుకెళ్ళేది కాదు, జేబులో పెట్టుకొని వెళ్ళిపోయేది కాదు. అయినా దానికోసం మనం ఎమ్మడిపడి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అన్నీ చేసుకుంటాం. మరి ఇది రోడ్డు మీద తిరిగే బండి, ఇది ఇంట్లో అయితే లోపల మన గుమ్మం లోపలైతే పెట్టలేము కదా. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. మీకు చాలామందికి అవగాహన లేదు, అరే ఏం కడతాంలే అనుకుంటారు. అట్లా చేయకండి. ఒక్క రోజు కూడా ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి, ఇన్సూరెన్స్ కాదు, ఏ కాగితం అయిపోయినా, ఏ డాక్యుమెంట్ అయిపోయినా, ఫిట్నెస్ కానీ మళ్ళీ ఇంకేముంటుంది, రెన్యువల్ కానీ, ట్యాక్స్ అయితే మీకు ఎగ్జామ్షన్ ఉంది, పర్మిట్ కానీ, ఏదున్నా ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ చేయించుకొని అట్ ది సేమ్ టైం మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది?